మధ్యాహ్నం పడ్డ ఉరుములు మెరుపులు పిడుగులు వానకైతే ఇగోండి ఇక్కడ పోలం తల్లి టెంపుల్ అండి మా ఏరియాలో ఉంటది. ఈ టెంపుల్ పైన వేప చెట్టు పడిపోయిందంట. చూడండి టెంపుల్ అంతా పడిపోయింది గానీ అసలు అమ్మవారు చూసారా ఎంత బాగా ఉంచుకున్నారో ఆవిడ గర్భగుడి మాత్రం. అసలు కిందటి నెల వచ్చిన భయానికి అమ్మో 1వ తారీఖు అని భయపడాల్సి వస్తుందండి. అదేదో మూవీలో ఉంటుంది కదా అమ్మో 1వ తారీఖు అని, అలాగా భయపడాల్సి వస్తుంది అనమాట. అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ కూడా వీడియో తీసాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చెట్టు పడిపోవడం అది. ఇంకా అలా తగ్గిందిలే, వాన అయితే పూర్తిగా తగ్గిపోయిందిలే. అసలు తగ్గిపోయింది కానీ ఒక చినుకు కూడా లేదండి. అందరు చక్కగా బయటకు వచ్చారు, ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చిందిలే అనుకునేసరికి ఇప్పుడు ఫుల్ గా మళ్ళీ ప్రెసెంట్ వాన పడిపోతుందండి. నాకు తెలిసి మా సింగనగర్ లో వాళ్ళందరూ ఈ రోజు నైట్ అయితే అస్సలు పడుకోరండి, ఎందుకంటే బయట చూస్తా ఉంటారు. రాత్రికి రాత్రే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తేమోనని భయపడిపోతారండి అందరూ. ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం పడిన పిడుగులకేమో మా ఇంటి దగ్గర పూల కుండీలు కూడా పగిలిపోయాయండి. అది కూడా వీడియో తీసాను చూడండి. పూల కుండీయే పగిలిపోయిందంటే ఈ